భగవాన్ సత్యసాయిబాబా గారి దూరదృష్టి కారణంగా పుట్టపర్తిలో గత అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఉపయోగించుకొని భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా పైలట్ జెట్ తయారీ కేంద్రాన్ని భూమి పూజ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన పుట్టపర్తిలో జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు దాదాపు 3 దశల్లో 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి ఒక గొప్ప పరిశ్రమ. దీన్ని దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన రాయలసీమలో పుట్టపర్తిలో ఈ యొక్క కేంద్రానికి మంజూరు చేసినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంత భవిష్యత్తు మారుతుందనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలను సమానంగా చూస్తుందనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ. 140 యుద్ధ విమానాలు ఇక్కడ వివిధ రకాలైనటువంటివి తయారవుతాయి. డిఆర్డిఓ సంయుక్తంగా ఈ యొక్క రీసెర్చ్ కేంద్రం ఇక్కడ టెస్టింగ్ నియంత్రణను బెంగళూరుతో అనుసంధానం చేసుకొని ఈ యొక్క తయారీ కేంద్రాల్లో ప్రారంభమవుతాయి. 3 దశల్లో ఈ యొక్క తయారీ కేంద్రం యొక్క పనులు ప్రారంభమవుతాయి. మొదటి దశలో 15,000 కోట్ల రూపాయలతో, ఎగ్జాక్ట్గా 15,803 కోట్ల రూపాయలతోటి 7 కంపెనీలతో సంయుక్తంగా జాయింట్ వెంచర్గా డిఆర్డిఓ నేతృత్వంలో ఈ యొక్క సంస్థ ప్రారంభమవుతుంది. ప్రధానమైనటువంటి కంపెనీలు టాటా, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జన్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ కంపెనీలన్నీ కూడా ఇప్పటిదాకా దేశంలో ఎక్కడ కూడా 7 ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కంపెనీలు కలిసి డిఆర్డిఓతో సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి సంస్థ ఈరోజు ఈ సంస్థగా మనకు నిలబడిపోతుంది. ఇది ఏదో పత్రికా ప్రకటనలకో లేకపోతే ఇనాగరేషన్లకో పరిమితమైనటువంటిది కాదు. ఈ నెల 15వ తేదీన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, డిఆర్డిఓకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు సంబంధించిన విషయంలో నిత్యం కృషి చేస్తున్నటువంటి లోకేష్ గారు, వీళ్ళందరూ సంయుక్తంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అందరూ కలిసి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇక్కడ 15వ తేదీన ప్రారంభం చేస్తారు. ఖచ్చితంగా సెప్టెంబర్ 2027కు మొదటి దశ టెస్టింగ్ విమానాలను ప్రారంభం చేయడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ ఫేజ్లో మొత్తం 600 ఎకరాలకు సంబంధించి, ఫస్ట్ ఫేజ్లో 140 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఉదారంగా 32 లక్షల రూపాయలు ప్రభుత్వ భూమికి, దాదాపు 40 లక్షల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల భూమికి సంబంధించి కూడా డబ్బులు పంపిణీ కూడా చేయడం ప్రారంభించింది. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఇంత పెద్ద పరిశ్రమ వస్తున్న సందర్భంలో రైతుల సహకారం కూడా గొప్పది. కాబట్టి మరొకసారి ఈరోజు ఒక జాయింట్ లేదా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎట్లుంటుందంటే ఈరోజు చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరొకసారి ఈ యొక్క రాయలసీమ భవిష్యత్తు, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఈ ప్రాంతం పారిశ్రామికమైనటువంటి అభివృద్ధి ఈ యొక్క పరిశ్రమతోటి మరింత వేగంగా ముందుకెళ్తుందనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. రెండోది, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు దేశంలో జరిగిన తర్వాత బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. 4వ రాష్ట్రమైన తమిళనాడులో కూడా గణనీయమైన సీట్లు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి సాధించింది. అయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అధికార వ్యామోహంతో నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని ఒకవైపు అంటుంటే, ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మమతా బెనర్జీ రాజీనామా చేయనని చెప్పి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని
మద్దతు ఇచ్చే పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అనేటువంటిది ఇది రాజకీయ దివాలా తీర్తనం. కాంగ్రెస్ ముక్త భారత్, కమ్యూనిస్టు ముక్త భారత్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు, ఈ దేశ ప్రజలు కోరుకున్నటువంటి నినాదం. ఈ దేశంలో 50 ఏళ్ళ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఒక్క ముఖ్యమంత్రి కూడా లేనటువంటి రాష్ట్రం ఈ దేశంలో వచ్చింది. కాబట్టి 28 రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీకి ఒక ముఖ్యమంత్రి కూడా లేరు. కాబట్టి కమ్యూనిస్టు ముక్త భారత్ ఈ దేశ ప్రజలు కోరుకున్నారు, అది సాధ్యమైంది. మావోయిస్టు ముక్త భారత్ ఈ దేశ ప్రజలు కోరుకున్నారు, ఈ దేశంలో సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా పని చేయకపోతే భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశ ప్రజలే కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి దాన్ని కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్నది ఒక 4 రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళు. కాబట్టి మిగతా 4 రాష్ట్రాలలో వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో గెలవరు, హిమాచల్ ప్రదేశ్లో గెలవరు, తెలంగాణలో గెలవరు. వాళ్ళ ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు రాజకీయంగా అవినీతులు కూరుకుపోయినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. డబుల్ ఇంజన్ సర్కారు వాస్తవ రూపం ఈరోజు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామప్రసాద్ ముఖర్జీ కలలుగన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో 50 ఏళ్ళ తర్వాత అధికారులకు రావడం జరిగింది. కాబట్టి నిరంతర అభివృద్ధితోనే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం మీద విశ్వాసంతో ఇది సాధ్యమైంది. కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికైనా సరే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది.